శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రాణం పోవటం అంటే ఏమిటి? మనిషిలో శరీర ప్రక్రియ ఆగినప్పుడు ప్రాణము పోయింది అంటున్నారు. ప్రాణము పోవటము రావటము నేను చూడలేదు. చనిపోయిన వ్యక్తి నాకు ప్రాణము పోయింది అని చెప్పలేడు. అలా చనిపోయిన వారు చెప్పనప్పుడు బ్రతుకున్న వ్యక్తి ఎలా చెబుతాడు ప్రాణము పోయిందని? ప్రాణానికి ఆధారం శక్తి అంటున్నారు. ప్రాణము శక్తి ఒక్కటి కాదా? ప్రాణం పోవటంలో జరిగే ప్రక్రియ ఏమిటి? ప్రాణం పోయినప్పుడు ఆత్మ లేదా శక్తి ఎక్కడ ఉంటున్నది? ఇది ప్రశ్న అండి. వేరే మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వేశారు. నిద్ర నుండి మెలకువ రాగానే మొదట నేను మేలుకుంటుంది అంటున్నారు. మెలకువ రాగానే నా శరీరం చుట్టుపక్కల ఉన్న దృశ్యాలు మాత్రమే కదా కనిపించేది. మరి నేను మేలుకొనటం లేదు కదా. నేను మేలుకోవటం అంటే ఏమిటి తెలియజేయగలరు? వీరే మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా పంపారు. గాఢ నిద్ర నుండి మేలుకునేటప్పుడు మేలుకునే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ప్రాణం పోవడం అంటే శరీర ప్రక్రియ ఆగిపోవటమేనా? ఈ ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకొని సమాధానం చెప్పాలి. మొత్తంగా అన్నిటికీ మనం గతంలో అనేక శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్న వాటిలో ఈ వివరాలన్నీ కూడా కొద్ది కొద్దిగా అన్నిటిలో ఉంటాయి. మొత్తం మనం మాట్లాడుకునేటువంటి ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అనేది ఈ ఆత్మశక్తి చుట్టూనే తిరుగుతూ ఉంటది, ప్రాణశక్తి చుట్టూనే తిరుగుతూ ఉంటది. అయితే వీరు అడిగిన దాంట్లో ప్రశ్నల్లో అసలు ప్రాణం పోవడం అంటే ఏంటి? ముందు ఫస్ట్ అది చూద్దాం. వీరు అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే, ఫస్ట్ ప్రశ్న, ప్రాణం పోవడం అంటే ఏంటి? మనిషిలో శరీర ప్రక్రియ ఆగిపోయినప్పుడు ప్రాణం పోయింది అంటున్నారు. చనిపోయిన వ్యక్తి నేను చనిపోయానని చెప్పట్లేదు కదా, నా ప్రాణం పోయిందని చెప్పట్లేదు కదా. మనుషులు అంటున్నారు, బతుకున్న మనుషులు. అసలు ఈ ప్రాణం పోవటము అంటే ఏంటి? ముందు దీన్ని తెలుసుకుందాం. మనం అసలు ఎలా పుట్టాము? మొట్టమొదట మన పుట్టుక దగ్గరికి వెళ్ళాలి. మనం ఎలా పుట్టాము అంటే ప్రాణం ఎలా వచ్చింది, అది అక్కడ. మనం పుట్టామంటే ఏంటి? ప్రాణం వచ్చింది. ప్రాణం ఈ శరీరంగా ఎలా వచ్చింది? శరీరంలో ప్రాణం ఉంటే బతుకున్నాం, అందుకని ప్రాణం పోయింది అంటున్నారుగా. శరీర రూపంలో వచ్చినప్పుడే గుర్తిస్తున్నాం. విడిగా ప్రాణశక్తిని మనం గుర్తించే స్థితిలో లేము కదా. కాబట్టి ముందు మనం అసలు మన పుట్టుకని గమనిద్దాం. మన పుట్టుక ఎలా జరిగింది అంటే, స్త్రీ పురుషులు మన తల్లిదండ్రులు కలిస్తే తండ్రి యొక్క వీర్యకణము, తల్లి యొక్క వీర్యకణము కలవటం వలన, అది కూడా తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ కలవటం వలన ఆ రెండింటి కలయక ఒక బిడ్డ రూపం ధరించేలా సృష్టి ఏర్పాటు చేసింది. ఎక్కడ? స్త్రీ గర్భంలో, తల్లి గర్భంలో. అలా వీళ్ళిద్దరూ కలవటానికి స్త్రీ శరీరము వేరుగా, పురుష శరీరము వేరుగా సృష్టిలోనే సృష్టి చేత తయారు చేయబడింది. వీళ్ళిద్దరి మధ్య విపరీతమైనటువంటి ఆకర్షణ పెట్టబడింది. అంటే శారీరక కోరికని ఆకర్షణ పెట్టబడింది. ఆ ఆకర్షణ కొరకు కలుస్తాము. అది ఒక కోరిక, బలీయమైన శరీరపు కోరిక. ఆ కోరికే మనం కలిసి ఉండేలా చేస్తుంది. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. ముందు ఆ విషయం మర్చిపోకూడదు. సరే, తండ్రిలోని వీర్యకణము, తల్లిలోని వీర్యకణము కలిసి తల్లి గర్భంలో బిడ్డ తయారవటం జరుగుతుంది. అంటే మన పుట్టుకకు అలా మూలం. అయితే తండ్రిలోకి అసలు ఈ వీర్యకణాలు ఎలా వస్తున్నాయి? తండ్రిలో వీర్యకణాలు ఎలా తయారవుతున్నాయి అంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థములు ఏమున్నాయో అవన్నీ ముందు రక్తంగా మారుతున్నాయి. రక్తంగా మారి తర్వాత ఆ రక్తంలో కొంత భాగం మాంసముగా, ఎముకలుగా, అంటే మన శరీరంలో ఏమున్నాయో దానికి సరిపోయేలా అలా అణువులు, కణాలు ఇవన్నీ తయారవుతున్నాయి. తయారయ్యి ఎక్కడ అణువులు అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాయి. అలా మాంసంగా, ఎముకలుగా, మజ్జగా
అన్ని శరీరంలోని అన్ని భాగాలకి అవి సమకూరుతూ ఉంటాయి వెళ్ళి. అలా ఆఖరి స్థితిలో వీర్యముగా, అంటే ఈ వీర్యం అనేది కేవలము స్త్రీ పురుషులు కలిసినప్పుడు మాత్రమే, శారీరక కోరికలో మాత్రమే ఉత్పత్తి అయ్యి వస్తుంది. విడిగా వీర్యం మనకి ఎక్కడ కనపడదు. మాంసం కనపడుతుంది, ఎముకలు కనపడుతుంది, శరీరం అంతా అదే ఉంటుంది. అది కేవలము స్త్రీ పురుష కలయికలలో శారీరక కోరికల వలన వీర్యము ఉత్పత్తి అయి బయటకు వస్తుంది. ఆ వీర్యము పిల్లలు పుట్టడానికి విత్తనములుగా పనిచేస్తుంది. ఆ వీర్యములో కోటాను కోట్ల కణజాలం ఉంటుంది. చిన్న చిన్న కణాలు, అంటే అసలు మన కంటికి చూడలేం, కానీ కణాలే కదులుతూ ఉంటాయి. ఈ కణములు కలిసి అక్కడ మాతృగర్భంలో బిడ్డ తయారవుతుంది. బిడ్డ తయారయ్యేటప్పుడు లోపల మాతృగర్భంలోకి వెళ్ళిన కణము ఇసుక రేణువులో కంటే 1,000,000 వంతు చిన్నది ఉంటుంది. అంటే సుమారుగా చెప్పాను, మనకు కనపడదు, అసలు తెలియదు, స్పర్శ కూడా తెలియదు. అయితే అది అక్కడ పెరుగుతూ సృష్టి ఏర్పాటు చేసిన వ్యవస్థలో మాతృగర్భంలో ఆ గర్భసంచిలో బిడ్డ పెరగటం, ఆ పెరగడానికి అవసరమైనటువంటి మొత్తం శక్తిని తల్లి నుంచి గ్రహించటం, ఇది మొత్తం సృష్టి చేసిన ఏర్పాటు. అలా 9 నెలలు పడుతుంది బిడ్డ పూర్తిగా తయారవడానికి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ 9 నెలలకి 1 వారం రోజుల ముందో అనుకో అటు ఇటుగా బిడ్డ బయటకు వస్తుంది. అదే అసలు మన పుట్టుక. అంటే ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళింది అంటున్నప్పుడు, తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటిది ఏంటి? శక్తే. అణువు రూపంలో, కణ రూపంలో వెళ్ళింది. అది మనకి వీర్యముగా కనపడుతుంది. శక్తి ఆ రూపానికి పరావర్తనం చెందింది, మారింది, పరివర్తనం చెందింది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు అక్కడి వరకు ప్రయాణిస్తున్నాయి. రక్తం అవుతున్నాయి, మాంసం అవుతున్నాయి, ఎముకలు అవుతున్నాయి, అణువులు అవుతున్నాయి, కణాలు అవుతున్నాయి, అనేక రకాలుగా అవుతూ 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 ఆఖరగా వీర్యము, ఇవంటే వీర్య కణములు అవి. ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే సృష్టి ప్రణాళిక, మన ప్రమేయం లేదు. అదే జీవము, అదే ప్రాణము. వీర్యములో ఉన్న కణముల కదలికంతా కణములు కదులుతూ ఉంటాయి. అంటే ప్రాణశక్తి ఆల్రెడీ ఉంది అక్కడ, కణ రూపంలో ఉంది. అది కణ రూపాన్ని ధరించింది. అయితే మనిషిగా మన కంటికి మనం చూడలేం. మన కంటికి చూడగలిగిన సామర్థ్యంలో, అంటే అంత పెద్ద సైజులో అది లేదు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు బ్యాక్టీరియాకి క్రిములు ఉంటాయి. కరోనా అనే బ్యాక్టీరియా వ్యాధి వచ్చింది, అది ఒక వైరస్ క్రిమి బ్యాక్టీరియా. మన దోమలు లాంటివి అలా బాగా చిన్న సైజు. దోమని 1,000,000 రెట్లు చిన్నది చేస్తే, 10 కోట్ల రెట్లు చిన్నది చేస్తే దోమని ఎంత చిన్నగా అయిపోద్దో అంత చిన్న సైజులో బోల్డ్ వైరస్ క్రిములు ఉన్నాయి. అవి ఎంత అని ఊహాత్మకంగా వాటిని గ్రహించాలి అంటే ఒకసారి చెప్పారు, కరోనా వచ్చినప్పుడు చెప్పారు. కరోనా అనేటువంటి ఆ వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ, పురుగు గాని ఎంత చిన్నది అంటే ఒక సూది కొన మీద 1,00,000 కరోనా క్రిములు వాలగలవు, 1,00,000 వైరస్ క్రిములు వాలగలవు. ఒక సూది కొన అంచు మీద, ఒక గుండు సూది కొన అంచు మీద, ఒక పిన్నీసు కొన అంచు మీద 1,00,000 క్రిములు వాలగలవు. అంటే అంత చిన్న సైజు అవి. కానీ వాటి ప్రపంచం అది, అవి జీవులే. వాటి స్థాయిలో బతుకుతున్నాం, మన స్థాయిలో మనం ఉన్నాం. అందుకని ముందు విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా విశ్వ నడక మొత్తం. ఈ ప్యాటర్న్ అంటే ఈ విధానములు, ఈ జీవులు, ఈ సృష్టి, ఇదంతా విశ్వ ప్రణాళికలో ఉంది. అది దానికి మనం కాదు డిజైనర్, మనం కాదు సృష్టికర్త. సృష్టియే సృష్టికి సృష్టికర్త. అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, ఆత్మశక్తి. అలా మన పుట్టుక జరిగింది. పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మన పెరుగుదలంతా ఆహారంతోనే జరుగుతుంది. మనం తీసుకున్న ఆహారం మళ్ళీ శరీరాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలకు వెళ్ళాం. ఈ శరీరం పెరిగే విధానం ఏంటి అంటే రక్తము కణములుగా తయారవుతుంది, అణువులుగా తయారవుతుంది. అది మనకు చూస్తే ముద్దగా మాంసంలాగా కనపడవచ్చు, చర్మంలాగా కనపడవచ్చు, కానీ అన్ని అణువులు కణముల కలయిక. మన శరీర అవయవాలన్నీ అలాగే ఉంటాయి. అవి మనకి అణువులు ఎంత చిన్నవి అంటే, ఇందాక కరోనా క్రిమి ఒక గుండు సూది కొన మీద 1,00,000 క్రిములు వాలొచ్చు అన్నానే, అలాంటివి ఇవి కూడా అంత చిన్నవి, అంత చిన్న సైజులో ఉన్న కణములు, అణువులు, ఏ పేరుతో పిలుచుకోండి. అవి వెళ్ళిపోయి ఏ పార్ట్కి ఆ పార్ట్ శరీరంలో కొన్ని కణాలు రోజు చచ్చిపోతుంటాయి మనం జీవించేటప్పుడు.
చనిపోయిన కణములన్నీ మలమూత్ర విసర్జనలు, చెమట రూపంలో వీటన్నింటిని బాడీ క్లీన్ చేసి బయటకు పంపించేస్తుంటది. మళ్ళీ మనం తీసుకున్న ఆహారం నుంచి రక్తం తయారయ్యి రక్తం నుంచి అలా కణములు తయారవుతూ ఉంటాయి. అవి ఏ శరీర భాగాలలో, ఏ శరీర అవయవాలలో ఎక్కడ ఏ కణములు చనిపోయినాయో ఆ ప్లేస్లోకి ఈ కణములు వెళ్ళిపోతాయి. ఎక్స్ట్రా ఉన్న కణములన్నీ కూడా మనకి మన శరీర అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే శరీర ఎదుగుదలకు ఒక పరిమితి పెట్టింది సృష్టి పుట్టిన దగ్గర నుంచి. ఆ పరిమితి వరకు శరీరం వెళ్తూనే ఉంటది, ఎదుగుతూ ఉంటది. అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా ఉత్పత్తి అయ్యే కణములు ఎక్కువ ఉన్నాయి, మనలో చనిపోతున్న కణములు తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ కణముల స్పేస్ లో ఈ తయారైన కణములు వెళ్ళి జాయిన్ అయ్యి మిగిలిన కణములన్నీ శరీరాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి, శరీర పెరుగుదలకు సహాయపడుతున్నాయి. అలా పెరుగుతున్న శరీరం అన్ని అవయవాలతో సమానంగా ప్రపోర్షనేట్ గా పెరుగుతూ ఉంటది. అది మనం నిర్ధారించింది కాదు, అసలు అది సృష్టి నిర్ధారణ. అర్థం చేసుకుంటున్నాం అంతే. ఇలా మొత్తం యవ్వన దశకి వెళ్ళిపోయినాక, సంపూర్ణ యవ్వన దశకి వెళ్ళినాక ఒక 25 ఏళ్లకో 30 ఏళ్లకో పెరుగుదల ఆగిపోద్ది, ఇంకా అంతకంటే పెరగటం ఉండదు. అక్కడి నుంచి శరీర పెరుగుదల మొత్తం అంటే హైట్ అవ్వటం, ఇవన్నీ మన అవయవాలు ఇవన్నీ పెరుగుదల ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి బాగా తింటే ఊబకాయాలు రావటం, తక్కువ తింటే సన్నబడటం, అంటే ఫ్యాట్, ఇది మాత్రమే ఎదుగుదల ఆగిపోయింది. అక్కడి నుంచి ఇంకా యవ్వనంలో కొంతకాలం అలా సెటిల్డ్గా ఉంటుంది. అంటే ఏంటి, మనం తీసుకున్న ఆహారం నుంచి వచ్చే కణాలు, ఉత్పత్తి అయ్యే కణాలు, మన శరీరంలో చనిపోతున్న కణాలు, రోజు లక్షల కణాలు చనిపోతుంటాయి. మళ్ళీ లక్షల కణాలు మనం ఆహారం ద్వారా ఉత్పత్తి చేసిస్తూ ఉంటాం. శరీరంలో వెళ్ళి ఎక్కడెక్కడ కణాలు చనిపోయి అక్కడక్కడే పూడ్చుకుంటూ ఉంటుంది శరీరం. ఇదంతా లోపల జరుగుతుంది. అలా కొంతకాలం యవ్వనంలో సెటిల్డ్గా ఉన్నాక అక్కడి నుంచి వృద్ధాప్యము అనేది ఒకటి మొదలవుతుంది. అంటే మనం శరీరంలో మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏమున్నాయో ఆ ఆహార పదార్థముల నుండి ఉత్పత్తి అయ్యే కణాల కంటే మన శరీరంలో చనిపోయే కణాల సంఖ్య ఎక్కువ అవుద్ది. ఉత్పత్తి అవుతున్న కణాలు ఆయా స్థానాలకు వెళ్ళి పూడ్చినా ఇంకా కణాలు ఎక్కువ చచ్చిపోతున్నాయి. అందువలన మీరు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి శరీరం పలచబడిపోవటం, చిక్కిపోవటం, సన్నబడిపోవటం, లేదా కంటి చూపులు తగ్గిపోవటం, చెవి చూపు చెవి వెనికిడి తగ్గిపోవటం, అంటే మన శారీరక ఇంద్రియముల పనితీరు, శక్తులు, సామర్థ్యాలు అన్ని తగ్గిపోతుంటాయి మొత్తం అవయవాలు. అదే వృద్ధాప్యము. ఎందుకు తగ్గిపోతుంది? ఆ అవయవాలలో ఉండవలసినన్ని కణములు లేవు. ఉత్పత్తి అవుతున్న కణముల కంటే చనిపోయే కణములు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే చనిపోయే కణములు ఎక్కువైపోయి ఉత్పత్తి అయ్యే కణముల కంటే చనిపోయే కణములు ఎక్కువైపోయి శారీరక సామర్థ్యం సన్నగిల్లుతుందో ఆటోమేటిక్గా కణములను తయారు చేసుకునే శక్తి కూడా శరీరం కోల్పోతుంది. మనం ఆహారం కూడా తగ్గించేస్తాం, తినలేకపోతాం. ఎందుకని? శరీర సామర్థ్యం తగ్గిపోతుంది. అలా మనం ఇప్పుడు ఉత్పత్తి అయ్యే కణములు కూడా ఆహారం ద్వారా తగ్గిపోతాయి. వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దిగా ఆహారం కూడా ఎక్కువ తీసుకోలేం. అలా ఉత్పత్తి అయ్యే కణములు తగ్గిపోతాయి, చచ్చిపోయే కణములు పెరిగిపోతాయి. అలా కణములు తగ్గిపోతూ శరీరంలోని ఏదో ఒక ముఖ్య అవయవమునకు, ముఖ్యమైన అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేయాలి. గుండె, ఊపిరితిత్తులు, ఇలా కొన్ని ఉన్నాయి, లివరు, ఇవన్నీ కలిసి అనుసంధానంగా పనిచేయాలి. అప్పుడు శరీరం మొత్తం పనిచేస్తుంది. ఏదో ఒక ముఖ్య అవయవమునకు శరీర కణజాలం అందటం ఆగిపోయినప్పుడు ఆ శరీర అవయవం పనిచేయటం మానేస్తుంది. ఎందుకని? కణజాలం చచ్చిపోతుంది, అందులో తగ్గిపోయింది. ఇప్పుడు సపోజ్ కళ్ళకి ఆగిపోయింది అనుకో, కంటి చూపు పోయిన మనిషి బతుకుతాడు. చెవులకి ఆగిపోయింది అనుకో, చెవి వినికిడి పోయిన మనిషి బతుకుతాడు. అలా మనిషి బతకొచ్చు. శరీరంలో కొవ్వు తగ్గిపోయి చిక్కిపోయి శల్యమైపోయిన మనిషి బతుకుతాడు, సన్నబడిపోయిన. కానీ ఏ గుండెకో అవయవాలు, ఆ గుండెలో కణాలు అందడం ఆగిపోయింది అనుకో, గుండు కొట్టుకోవడం ఆగిపోయింది అనుకో, మనిషి బతకడు. లివర్ పనిచేయడం ఆగిపోతే మనిషి బతకడు. కిడ్నీ చెడిపోవడం ఆగిపోతే మనిషి బతకడు. అలా కొన్ని ముఖ్య అవయవాలు శరీరంలో ఉన్నాయి. వాటికి ఈ కణజాలము తిరిగి పోడ్చబడదు, అందదో. ఆహారం ద్వారా అందట్లేదు, చనిపోయే కణాలు చాలా ఎక్కువ చనిపోతున్నాయి. అలా ఒక ముఖ్య అవయవానికి ఏదో మొత్తానికి ఆ అవయవానికి కణాలు అందనప్పుడు ఇక ఆ అవయవం పనిచేయటం మానేసినప్పుడు దానితో అనుసంధానింపబడి ఉన్న మిగిలిన అవయవములన్నీ కూడా పనిచేయటం ఆగిపోయి మనిషి మరణించాడు అంటాం. ఇది జరిగే ప్రాసెస్. మొత్తం ఇదంతా
పదార్థ రూపంలో జరుగుతుంది. కణములు, అణువులు, అంటే శక్తి పదార్థ రూపం ధరించినప్పుడు సృష్టి ఏర్పడుతుంది. అందులో మన కంటికి కనపడే సృష్టి ఉంది, మన కంటికి కనపడని సృష్టి ఉంది. అంటే మన కంటికి కనపడని అతి సూక్ష్మమైన సృష్టి ఉంది, మన కన్ను అసలు చూడలేని అతి ఘనమైన పెద్ద సృష్టి ఉంది. ఇప్పుడు మనం భూమిలో ఉన్నాం, భూమిని మొత్తంగా చూడలేం. అలాగే గ్రహగోళ నక్షత్రాలు ఉన్నాయి, మన కంటి పరిధి ఆ గ్రహగోళ నక్షత్రాలను చూడటానికి సరిపోదు. ఊరికి ఏదో ఆకాశంలో మునికిమంటూ మనకు కనపడుతున్నాయి. కాబట్టి అతి పెద్ద సైజులోనూ మనం చూడలేం, అతి చిన్న సైజులోనూ మనం చూడలేం. అలాగే మిగిలినన్ని అతి పెద్దవి వినలేం, అతి చిన్నవి వినలేం. అన్ని ఇంద్రియాల పనితీరులో అతి పెద్దది గ్రహించలేం, అతి చిన్నది గ్రహించలేం. ఇది మన జీవితం. అంటే మన మానవుడు అనేటువంటి జీవితానికి ఒక ఫార్మాట్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది. ఆ డిజైన్ ప్రకారమే మానవ జీవితం ఉంటుంది. అలా సృష్టిలో అన్నింటికీ ఇలా ఒక ఫార్మాట్ ఉంది, ఒక ప్యాటర్న్ ఉంది, ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. అదే సృష్టి నియమము. అది జాతుల పరంగా మారదు. మానవ జాతికి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. జంతువుల్లో అన్ని జాతులకి దేనికి దానికి అలాగే ఉంటుంది. వృక్ష జాతులకి అలాగే ఉంటుంది. సృష్టి అంతా ఇలా అనేక వైవిధ్యంతో ఉన్నటువంటి సృష్టిలో ఏ జాతికి ఆ జాతికి అలాగే ఉంటుంది. రాళ్లకన్నీ అలాగే ఉంటుంది, నీళ్లకన్నీ అలాగే ఉంటుంది. అలా అన్ని పంచభూతములకి అన్నింటికి అటు విధానం అలాగే ఉంటుంది. ఇది అసలు మరణం అంటే అది. ఇక్కడ ప్రాణం పోవటం కాదు, ప్రాణశక్తి అనేది సర్వవ్యాపకమైన అనంత ఆత్మశక్తి ఆకాశము వలె సర్వవ్యాపకముగా ఉన్నది. అది పోవటము రావటము లేదు, దానిలో సృష్టి తయారైంది. ప్రాణశక్తిలోనే సృష్టి తయారైంది. అంటే ఎలా అంటే సముద్రములో సముద్ర తరంగములు కెరటములు ఎగిసిపడుతున్నాయి. సముద్రం మొత్తం ఎగిసిపడతలేదు, సముద్రం అనంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. అందులో మనం చూస్తున్నటువంటి భాగం ఆ ముందుకున్నది ఏదందో ఆ ముందు భాగం కెరటాల రూపంలో ఎగిసిపడుతూ ఒక కెరటం వెనక ఒక కెరటం వస్తూనే ఉంది. అది అలా ఎగిసిపడినప్పుడు ఆ తీవ్రతకి, ఆ ఒత్తిడికి ఆ కెరటములు వాటికి అవే గుద్దుకొని బుడగలో మురుగు ఏర్పడతా ఉంటది. ఇదంతా సముద్రమే, బుడగలు సముద్రమే, నీరు సముద్రమే, కెరటములు సముద్రమే, మురగ సముద్రమే. ఆ ఎగిసిపడేటువంటి శక్తి సముద్రాందే, మొత్తం ఒకటే. కానీ బుడగలు కనపడుతుంది, నురుగు కనపడుతుంది, ఎగిసిపడటం కనపడుతుంది, మిగిలిన సముద్రం నిశ్చలంగా కనపడుతుంది, కెరటాలు ఎగరటం పడిపోవటం కనపడుతుంది, చిన్న కెరటం, పెద్ద కెరటం, రకరకాల కెరటాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ప్రక్రియ ఆగదు. సముద్రం ఉన్నంతకాలం ఆ ప్రక్రియ ఉంటుంది. అది సముద్రపు చైతన్యత అంతే. అది మొత్తంగా సముద్రం అని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అలాగే అనంత ఆత్మశక్తి సాగరంలో ఎగిసిపడుతున్నది సృష్టి. కానీ శక్తిని మనం ఐడెంటిఫై చేయలేదు, సృష్టిని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అలా కెరట తరంగములను గుర్తించినట్టు ఇక్కడ ప్రాణం పోవటం, ప్రాణం రావటం లేదు. ప్రాణము అనేటువంటి శక్తి ఏది ఉన్నదో అది ఆకాశము వలె సర్వవ్యాపకముగా ఉన్నది. అందులో ఆ ప్రాణశక్తే మనిషిలో ఉంటే, అంటే నేను ఒక జీవిని అనుకున్నప్పుడు, నాది ఈ శరీరం మాత్రమే అనుకున్నప్పుడు, అటువంటి శరీర భావనలో ఉన్న వారికి చెప్పారు ప్రాణము అని. అంటే నాలో ఉన్న ప్రాణము. ఎందుకని శక్తి అర్థం అవ్వాల, కాబట్టి నీ ప్రాణశక్తి అన్నారు. ఎందుకని నేను పరిమితం అనుకుంటున్నారు, నా లోపల ఆలోచనలు ఉన్నాయి, నా లోపల భావాలు ఉన్నాయి, నేను ఈ శరీర పాత్రంగానే ఉన్నాను, నేను తింటే ఆహారం లోపలికి వెళ్తుంది, నాకు ఆలోచన లోపల నుంచి బయటకు వస్తున్నాయి, నేను శరీరంతో కదిలి పనులు చేస్తున్నాను, అవి బయటకు కదిపేది నా లోపల ఆలోచనలే, భావాలే, నా భావోద్వేగాలన్నీ లోపలే నాకున్నట్టు తెలుస్తుంది. అందుకని ప్రాణశక్తి కూడా నా లోపలే ఉంది అన్న భావన. ఇంకని బయట దాన్ని మనం తెలుసుకోలేదు, అది మనకు దర్శనీయం కాదు కనుక. కాబట్టి ప్రాణశక్తి అనే పదం అసలు ఎందుకు పుట్టింది అంటే, నేను పరిమితమైన ఈ శరీరము మాత్రమే, ఈ శరీర పరిమితుడను మాత్రమే, ఇంతకంటే నాకు ఇంకేమీ తెలీదు, ఈ శరీరమే నిజం అని అనుకుంటున్నటువంటి వ్యక్తులకు ప్రాణశక్తి అనే పదం చెప్పబడింది. అదే వ్యక్తి తన ప్రాణశక్తిని తాను తెలుసుకుంటే, ప్రాణశక్తి తన దగ్గర ఇప్పుడు తనలోనే ఉందిగా, శరీరము, మనసు, ప్రాణశక్తి. తన ప్రాణశక్తిని తాను తెలుసుకుంటే దానిని ఆత్మశక్తి అన్నారు. అంటే ఏంటి, సృష్టి మొత్తం ఉన్నది ఒకటే శక్తి అని తెలుస్తుంది. అది ఎలా ఉంది అని అడిగితే, ఆకాశము వలె సర్వవ్యాపకముగా ఉన్నది, ఆకాశములో సృష్టి అంతా ఉందో చూసుకోండి అని చెప్పారు. గ్రహగోళ నక్షత్రములని ఆకాశం అనే దాంట్లో ఉన్నాయి.
అది కూడా అక్కడక్కడ ఉన్నాయి. అంటే ఆకాశ స్వరూప ఆత్మశక్తి తనను తాను సృష్టిగా వ్యక్తపరుచుకుంటున్నది. అలా ఎందుకు అని అడిగితే అది చైతన్యము, అది క్రియాత్మకమైన చైతన్య శక్తి. అలా ఎందుకు అది మాకు అర్థం అవటం లేదు అంటే, సముద్రములో ఉన్నటువంటి సముద్రపు క్రియాత్మక శక్తి వలన అలలు తరంగములు ఎగిసిపడుతున్నాయి. అది సముద్ర శక్తి అంతే. సముద్రం అంతా నిశ్చలంగానే ఉంది, ముందు అలలు తరంగాలు ఎందుకు ఎగిసిపడుతున్నాయి అంటే అది సముద్ర లక్షణము, దాని శక్తి, అది చైతన్యము. సేమ్ అలాగే ఆకాశ గంగ, ఆకాశ సముద్రము, జ్ఞాన సముద్రము, శక్తి సముద్రము, ఆకాశ సముద్రం అనేటువంటి ఈ ఆకాశ శక్తి తత్వంలో అది తనను తాను అక్కడక్కడా వ్యక్తపరుచుకున్న అలలు, కెరటములు, తరంగములే సృష్టి. మళ్ళీ అవన్నీ శక్తిగా మారిపోతుంటాయి. మళ్ళీ శక్తి, ఇప్పుడు ఒక అల వస్తుంది సముద్రంలో, మళ్ళీ వెనక్కి వెళ్ళి కలిసిపోద్ది, మళ్ళీ ఇంకో అల వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి కలిసిపోద్ది, మళ్ళీ ఇంకో అల వస్తుంది, వెనక్కి వెళ్ళి కలిసిపోద్ది. ఈ ప్రాసెస్ ఆగదు అప్పటికి, అది అలా జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో జీవులు వస్తాయి, రూపం ధరిస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళి శక్తిగా మారిపోతాయి, మళ్ళీ రూపం ధరిస్తే మళ్ళీ శక్తిగా మారిపోతాయి, మళ్ళీ రూపం ధరిస్తే మళ్ళీ శక్తిగా మారిపోతాయి. అందుకని సృష్టి ఎప్పుడు మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఎందుకని అంటే సృష్టి అనేది అసలు శక్తి నుంచి ఏర్పడింది, మార్పు చెంది ఏర్పడింది, మారుతూ మారుతూ శక్తిగా మారిపోద్ది. ఇక్కడ మార్పు లేని తత్వం శక్తి, ఆకాశ గంగ, ఆకాశ శక్తి, మార్పు లేనిది. మార్పుకు లోనయ్యి మార్పులో మనకు ఉన్నట్టు కనపడుతుంది సృష్టి. కనుక సృష్టి నిరంతరం మారుతూ ఉంటుంది. మార్పు సృష్టి ధర్మం, మారి మారి శక్తి అయిపోద్ది, మళ్ళీ శక్తి నుంచి సృష్టిగా మారుతుంది, మళ్ళీ సృష్టి శక్తిగా మారుతుంది. ఇంతే జరుగుతుంది. ఒక కెరటం వస్తుంది, సముద్రంలో కలిసిపోతుంది, మళ్ళీ ఇంకో కెరటం వస్తుంది, సముద్రంలో కలిసిపోతుంది, వస్తుంది, ఎగురుతుంది, కదులుతుంది, పరిగెడుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సేమ్ అలాగే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ప్రాణము పోవటము అనే దానికి వచ్చేటప్పటికి ప్రాణం పోవటం లేదు. మనిషికి ఈ ప్రాసెస్ అంతా తెలియదు కనుక, మనిషి అసలు ఈ ప్రాసెస్ అంతా గ్రహించలేదు కనుక ప్రాణం పోయింది అని ఒక చిన్న పదంతో కొట్టేశారు. ఎందుకని, నేనని భావించుకున్న మన మొత్తం శరీరం అక్కడే ఉంది, అందులో అవయవాలన్నీ మనకు బయటికి కనపడతానే ఉన్నాయి, కోసి చూస్తే లోపల అవయవాలు కూడా అక్కడే ఉన్నాయి. అంతా అది అక్కడే ఉన్నప్పుడు ఇంతకీ మనిషి ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు కదలటం లేదు అంటే శక్తి ఏదో పోయింది అన్నారు. ఆ శక్తినే ప్రాణశక్తి అన్నారు. కానీ జరిగింది అది కాదు. కంటికి కనపడనంత కణములు నిత్యము తయారవుతున్నాయి. అసలు మనం మొట్టమొదటి కణం తల్లిలోకి వెళ్ళింది, తండ్రిలోంచి వెళ్ళింది కణం, ఇంకొక కణం తల్లిలో కలిసింది, ఈ రెండు కలిసి బిడ్డ అయింది. అది ఎంత చిన్న కణం అంటే ఒక సూది కొన మీద 1,00,000 కరోనా క్రిములు, 1,00,000 వైరస్ క్రిములు, 1,00,000 బ్యాక్టీరియాలు వాలగలిగినవి ఎంత చిన్నవో అంతకంటే చిన్న కణాలు. అందుకని మనకు తెలియదు అసలు కనబడుతున్నట్టు. మనకు వీర్యం ఒక ముద్దలా కనబడుతుంది, వీర్యం అంతా ఒక ద్రవ పదార్థంలా కనబడుతుంది. మనకి వీర్యంలో కణాలు ఉన్నట్టు అసలు మనకు తెలియదు మన కంటి అమరికకి. కానీ వీర్యం నిండా కణజాలం కదులుతానే ఉంటుంది. మీరు తీసుకెళ్లి మైక్రోస్కోప్ కింద పెడితే మైక్రోస్కోప్ వీర్యాన్ని, ఒక వీర్యపు బొట్టేసి మైక్రోస్కోప్ కింద పెడితే ఆ వీర్యాన్ని మైక్రోస్కోప్ ఏం చేస్తుంది అంటే 1,00,000 రెట్లు 2,00,000 రెట్లు పైకి పెంచి చూపిస్తుంది. అటువంటి యంత్ర పరికరాలు కనుక్కున్నారు. అలా 1,00,000 రెట్లు 2,00,000 రెట్లు పెంచినప్పుడు ఆ వీర్య కణము మనకి నీరుగా, ద్రవముగా, ఒక చిక్కటి ద్రవముగా కనపడిన వీర్యము అనేక కణాలతో కదులుతున్నట్టు కనపడుతుంది మనకి. మన రక్తం అంతే అనేక కణాలతో కదులుతూ ఉంటుంది. ఒక రక్తపు బొట్టేస్తే రక్త పరీక్షలవే. ఇది సామాన్య మానవుడికి తెలియదు. అందుకని కణజాలము అందకపోవటం వలన ఒక ముఖ్య అవయవం ఆగిపోవటం వలన మిగిలిన అవయవాలన్నీ ఆగిపోయి శరీరం పనిచేయడం మానేసింది. అంటే మన వాహనాలు ఉంటాయి, కార్లు, మన మోటార్ సైకిళ్ళు, బస్సులు ఇలాంటివి నడుపుతూ ఉంటాం. అందులో మేజర్ పార్ట్ ఏమన్నా పోయింది అనుకోండి, ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, అసలు పనిచేయదు అది. మళ్ళీ ఆ పార్ట్లన్నీ వేసుకోవాలా, అప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవుద్ది. అలా మన ఇంజిన్ పాడైపోయింది, శరీరం అనే ఇంజిన్ పాడైపోయింది. అయితే శరీరం అనే ఇంజిన్ పాడైపోయిందంటే మనిషికేమో అంత సూక్ష్మ కణాల యొక్క పనితీరు తెలియదు, వాటిని చూడలేడు, అవి మనిషి గ్రహించలేడు. ఇదంతా సైన్స్ చెప్పింది.
మామూలు మనుషులకు తెలియదుగా, శరీరం కనపడతానే ఉంది, అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి, కళ్ళు అక్కడే ఉన్నాయి, ముక్కు అక్కడే ఉంది, చెవులు అక్కడే ఉంది, నోరు అక్కడే ఉంది, గొంతు అక్కడే ఉంది, తల నుంచి కాలు వరకు శరీరం అంతా అక్కడే ఉంది. ఇప్పుడు దాకా మాట్లాడితేనే ఉన్నాడు, ఇప్పుడే పడిపోయాడు, చచ్చిపోయాడు అంటున్నాం. కాబట్టి ఏదో ఎగిరిపోయిందని భావించాడు, జ్ఞానం తెలియకపోవడం. దాన్ని ప్రాణశక్తి అన్నాడు. ఏమీ ఎగిరిపోలేదు. ఆ ఎగిరిపోవడం మీద కొన్ని పాటలు రాసుకున్నారు. ఏమీ ఎగిరిపోలేదు. శరీరం అనేటువంటి ఇంజిను, యంత్రము పాడైపోయింది అంతే, అంతకు మించి ఏం జరగల. అయితే పాడైపోయిన యంత్రం ఏమవుద్ది? కాల్చేస్తాం, అగ్నికి ఆహుతవుద్ది, బూడిదవుద్ది. బూడిదేమవుద్ది? మళ్ళీ నీటిలోనో మట్టిలోనో కలిపేస్తాం, కలిసిపోద్ది, మట్టి అయిపోద్ది, పంచభూతాలు అయిపోయింది. పంచభూతాల నుంచి శరీరం ఏర్పడింది, పంచభూతాల్లో కలిసిపోయింది, పూడ్చిపెట్టిన అంతే. మళ్ళీ అది తన స్వస్థానానికి వెళ్ళిపోతుంది, మొత్తంగా శక్తిగా వెళ్ళిపోద్ది. ఇది ఒక పెద్ద ప్రాసెస్. మనిషి వరకు అర్థమయ్యేది పంచభూతాల్లో కలవటం. కాబట్టి ఇక్కడ ప్రాణం పోవటం అనేది ఇది. ప్రాణానికి ఆధారం శక్తి అంటున్నారు. ప్రాణము శక్తి ఒకటి కాదా? ఒకటే చెప్పాగా. ప్రాణశక్తి అని ఎవరికి చెప్పారు అసలు అంటే, నేను శరీరం అన్న భావనలో ఇతరం ఏమీ తెలియకుండా ఈ శరీరమే నేను నిజం అనుకుంటున్న వాళ్ళు, శరీరం ఇక్కడే ఉంది, ఏదో పోయింది. మనిషి బతికేది ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉన్నాడుగా, ఈ శరీరంతోనే మనం గుర్తించాం. అతను కూడా ఈ శరీరంతోనే మనతో మాట్లాడి మనతో తిరిగాడు. మరి ఇప్పుడు పడిపోయాడు, చచ్చిపోయాడు అంటున్నాం, కదలలేకపోతున్నాడు అంటే శక్తి పోయింది అన్నారు. అయితే అసలు ఈ శక్తి ఏంటి అన్నప్పుడు, ప్రాణశక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి ఒకటే. ఇది ఎవరు చెప్పారు? బ్రతికొండగానే తనలో ప్రాణశక్తిని అనుభవం చెందినటువంటి మహాత్ములు చెప్పారు. ఆ అనుభవం ఎలా చెందాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏం సాధనలు చేస్తే అనుభవం పొందుతాం, ఆ మార్గం కూడా మొత్తం చెప్పారు వాళ్ళు. ఆ మార్గం కూడా చెప్పారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి ప్రాణము శక్తి ఒక్కటే. ఇప్పుడు ప్రాణం పోయినప్పుడు ఆత్మశక్తి ఎక్కడ ఉంటుంది? అసలు క్వశ్చనే లేదు. ఉన్నదంతా ఆత్మశక్తి. అది ఆకాశము వలె ఉన్నది. సముద్రములో కెరటములు ఏర్పడినట్టుగా, తరంగములు ఏర్పడినట్టుగా ఆకాశ శక్తిలో ఉద్భవించినటువంటి కెరటములు, తరంగములే సృష్టి. మళ్ళీ ఏర్పడిన ఈ కెరటములు, తరంగములు అంటే ముందుకు వచ్చిన కెరటము, తరంగము ఎగిసిపడింది, సముద్రంలో కలిసిపోయినట్టుగా ఈ సృష్టి మళ్ళీ వెళ్ళి ఆత్మశక్తిలో కలిసిపోతుంది. ఆత్మశక్తి ఎలా ఉన్నది? ఆకాశం వలె ఉన్నది. కాబట్టి ఇక్కడికి ఈ ప్రశ్నలకు సమాధానం అయిపోయింది. తర్వాతదే, నిద్ర నుండి మెలకువ రాగానే మొదట నేను మేలుకుంటున్నది అంటున్నారు. మెలకువ రాగానే నా శరీరం చుట్టుపక్కల ఉన్న దృశ్యాలు మాత్రమే కదా కనిపించేది. మరి నేను మేలుకోవటం లేదు కదా. నేను మేలుకోవటం అంటే ఏమిటి? దయచేసి తెలియజేయగలరు. ఇక్కడ నిద్ర నుంచి మెలకువ రాగానే నేను మేలుకుంటున్నది అన్నప్పుడు మనం నేను అని శరీరాన్ని అంటాం. ఇక్కడ చెప్పబడుతున్న నేను శరీరపు నేను. మీరు భావించుకుంటున్న నేనేంటో మీరు అర్థం కాలేదు అసలు. నాకు చుట్టూ ఉన్న దృశ్యాలు కనపడతాయి, చుట్టుపక్కల మనుషులు కనపడతారు, అవి కరెక్ట్, ఓకే. కానీ ఎవరికి కనపడతారు? నాకు. ఆ నాకెవరు? నేను. అసలు ఈ సృష్టిని గుర్తిస్తున్నది ఎవరు? నేను. నేననేది నా భావన ఏంటి? ఈ శరీరము. ముందు లోపల నేను అనేటువంటి ఒక భావన మేల్కొంటుంది, ఒక మెలకు వచ్చింది. ఆ మెలకువ శరీరం అంతా వ్యాపించినప్పుడే కదా కన్ను చూడగలుగుతుంది, చెవి వినగలుగుతుంది, దృశ్యాలు గ్రహించగలుగుతుంది, చుట్టూ ఉన్న అన్నింటినీ తెలుసుకోగలుగుతుంది. అసలు నేను అనే గ్రహింపు కొంతకి నేనున్నాను, నేను బతుకున్నాను, ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నావాడు, ఈ భర్త నావాడు, ఇవన్నీ అలా తెలుస్తున్నాయి. ఆ నేను అందరూ నేనేనే మాట్లాడతాం. ఆ సహజ నేను గురించి చెప్పబడింది. శరీరము నేను అనేది ఏదుందో ఆ నేననే భావన నుండి లోపల మేల్కొని శరీరం అంతా వ్యాపించి శరీరమే నేను అని అనిపిస్తున్నది. ఎప్పటి వరకు అనిపిస్తుంది? ప్రాణశక్తిని తెలుసుకునే వరకు. ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి ఒకటే. అప్పటి వరకు శరీరము నేనన్న భావనతో సాగుతాం. అది మేలుకుంటున్నది అన్నప్పుడు లోపల మనకి ముందు మేలుకుంటున్నది మనసు. ఇప్పుడు నా మనసులో ఏముంది? నేనన్న భావన ఉంది. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నాది, నా వాళ్ళు, నా ఆస్తిపాస్తులు, మొత్తంగా అన్నింటినీ ముడివేసుకున్న నేను. నేను 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 ఇంతగా ఉంది అక్కడ. ఆ నేను ఏమీ తెలియనప్పుడు సహజంగా మనిషి అనుకునేది ఏంటి? నేను ఈ శరీరం.
మనసులో మేలుకుంటున్నాను, మేలుకొలుపు ముందు మెలుకు మనసుకు వస్తుందని కూడా తెలియదు. అదంతా ఆధ్యాత్మిక చదువు చదువుకుంటుంటే తెలుస్తుంది. కాబట్టి ముందు మనసులో నేనన్న భావన మేలుకుంది, అంటే మనసు మేలుకుంది. ఆ మేలుకున్న మనసు శరీరం అంతా వ్యాపించి శరీరమే నేను అనిపించి అక్కడి నుంచి అన్నింటినీ గుర్తుపట్టడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాబట్టి మేలుకున్న నేను శరీరపు నేను, మనసుకు సంబంధించిన నేను, నేనన్న మన సహజ భావన, ప్రతి మనిషికి ఉండే సహజ భావన. ఇక్కడ మరి దృశ్యాలు మాత్రమే కదా కనపడేది, నేను మేలుకోవడం లేదు కదా. నేను మేలుకోవడం అంటే ఏంటి అన్న నాకు అర్థం కావాలి అసలు. ఎందుకని అర్థం కాలేదంటున్నానంటే, మెలకువ రాగానే నా శరీరం చుట్టుపక్కల ఉన్న దృశ్యాలు మాత్రమే కదా కనిపించేది, మరి నేను మేలుకొనటం లేదు కదా అన్న మీ భావన ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే దృశ్యాలను గుర్తించేది ఎవరు? ఇప్పుడు మెలకువ రాగానే చుట్టుపక్కల ఎన్ని కనపడుతున్నాయి, చుట్టుపక్కల అసలు కనపడుతున్నాయని చెబుతుంది ఎవరు? ఎవరికి కనపడుతున్నాయి? ఎవరు ఆ దృశ్యాలను గుర్తిస్తున్నారు? ఎవరు ఆ మనుషుల్ని గుర్తిస్తున్నారు? ఎవరు అసలు తనను తాను గుర్తిస్తున్నారు? నేను లేకపోతే గుర్తించేది లేదు కదా. ఆ నేనే కదా గుర్తించేది. ఆ నేనన్న భావన ఈ శరీరమే కదా. కాబట్టి ముందు మనసు మేలుకుంటుంది లోపల, అది శరీరాన్ని మేలుకొలుపుతుంది. అయితే మనసు ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. మనసు గురించిన వివరాలు అసలు మనకు తెలియదు. ఊరికే మనసు అనే పదం వాడతాం, మనసు యొక్క రూపురేఖలు తెలియదు మనకి, మనసు గురించిన ఏ వివరము తెలియదు. అందుకని ఆ తెలియని భావాన్ని శరీరానికి ఆపాదించుకొని, శరీరం తెలుస్తున్నది కనుక శరీరానికి సంబంధించిన అన్ని, కంటితో చూపు తెలుస్తుంది, చెవితో శబ్దం తెలుస్తుంది, ముక్కుతో వాసన తెలుస్తుంది, చర్మంతో స్పర్శ తెలుస్తుంది, సుఖాలు దుఃఖాలు అన్నీ తెలుస్తున్నాయి, ఆకలి తెలుస్తుంది, అన్ని రకాలుగా శరీరంతో తెలుస్తున్నవి కనుక శరీరమే నేను అని భావించుకుంటూ జీవిస్తున్నాం. ఎప్పటి వరకు? మనసు యొక్క పూర్తి వివరము తెలియనంత వరకు, ప్రాణశక్తి యొక్క పూర్తి వివరము అనుభవముగా తెలియనంత వరకు. అప్పటి వరకు సహజ జీవులందరికీ ఇదే ప్రాసెస్. కాబట్టి నేను మేలుకోవటం లేదు అని అసలు మీరు అడిగిందే నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైనంత వరకు చెప్పాను. మేలుకుంటున్న నేను శరీరపు నేను. వేరేదే మరొక ప్రశ్న. గాఢ నిద్ర నుండి మేలుకునేటప్పుడు మేలుకునే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ప్రాణం పోవటం అంటే శరీర ప్రక్రియ ఆగిపోవటమేనా? అది ఇందాక చెప్పుకున్నాం. ప్రాణం పోవడం అంటే శరీరం అనే మిషన్ చెడిపోయింది, శరీర ప్రక్రియ ఆగిపోయింది. అది ఖచ్చితంగా నిజం. ప్రాణానికి పోవటము రావటము లేదు, ఉన్నదంతా ప్రాణశక్తే. స్పేస్ అనేది ఏదుందో, ఖాళీ అనేది ఏదుందో, ఆకాశం అనేది ఏదుందో అదంతా ప్రాణశక్తి, శక్తి సాగరం. అయితే శక్తి మనం కంటితో దర్శించేలా లేదు. అందుకే మనకి అక్కడ ఆకాశంలో ఏమీ లేదు, ఖాళీ శూన్యం అనుకొని తిరిగేస్తున్నాం మనం. ఆ శక్తిని అనుభూతి చెంది ఆ శక్తిని తెలుసుకునేదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞానం చదువు. ఆ చదువుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఒక శీర్షికలో చెప్పుకుంటే అర్థమయ్యాయి కాదు. భౌతిక చదువులు కేవలం డబ్బు సంపాదన చదువులు, డబ్బు సంపాదించుకునేంత వృత్తి వ్యాపార ఉద్యోగాలకి ఏదో ఒక అర్హత వచ్చి డబ్బు సంపాదించుకునేంత వరకు చదవాలంటేనే 20-25 ఏళ్ళు చదవాల్సి వస్తుంది. మరి ఆధ్యాత్మిక చదువు చదవకుండా ఎలా వస్తుంది? అయితే అంత కష్టపడక్కర్లే. ఎందుకనంటే అది మన సొంత చదువు, శరీర చదువు, మనస్సు చదువు, ప్రాణశక్తి చదువు, నా గూర్చిన చదువే కనుక కొన్ని సంవత్సరాల్లో వచ్చేస్తుంది గ్యారంటీగా, శ్రద్ధ పెట్టి చదివితే. ఇప్పుడు గాఢ నిద్ర నుండి మేలుకునేటప్పుడు మేలుకునే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అన్నారు. అసలు నిద్ర అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందో మేలుకునే ప్రక్రియ కూడా అక్కడే జరుగుతుంది. నేనెవరు? ఈ శరీరము. ఇప్పుడు శరీరంలో అవస్థల పేర్లు చెప్పారు. జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు నేను మేలుకొని ఉన్నా, మీతో మాట్లాడుతున్నా, మీరు నేను చెప్పింది వింటున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో సంపూర్ణ ఎరుకలో ఉన్నాం. జాగ్రత్త అవస్థ అంటే జాగరూకత కలిగిన అవస్థ, స్థితి. అంటే జాగ్రత్తగా మేలుకొని ఉన్నాం మనం. ఇప్పుడు అన్ని మనకు తెలుస్తున్నాయి. అది జాగ్రత్త అవస్థ. తర్వాత స్వప్నావస్థ. ఇప్పుడు మనం తిరిగి పగలంతా పనిచేసుకొని కాసేపు చక్కగా అన్ని పనులు ముగించుకున్నాక కొంతమంది మధ్యాహ్నం పూట కూడా కాసేపు పడుకుంటారు, కొంతమంది పూర్తిగా రాత్రిపూట నిద్రపోతారు. సరే మధ్యాహ్నపు నిద్రను వదిలేద్దాం, ఎందుకంటే అప్పుడు కూడా కళ్ళు వస్తాయి చాలా మందికి. ఆ పడుకున్న 1-2 గంటలు కూడా కళ్ళకంటారు.
సరే అది వదిలేద్దాం, రాత్రికి పడుకుంటాం, మళ్ళీ ఉదయమే కదా లేచేది. అలా పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయామా? అసలు నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే ఏంటో తెలిస్తే మెలకువ అంటే ఏంటో తెలిసిపోద్ది. నిద్ర అంటే ఏంటి అంటే శరీరాన్ని, అలసిపోయిన శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టాం. ఇంకా అంటే ఏంటి అప్పుడు భావన, ఇక నేను ఏ పని చేయను, మళ్ళీ రేపే చూసుకుంటాను, ఇప్పుడు అంతా ఇంక విశ్రాంతే అనే భావనతో మంచం మీదకి వెళ్ళాం. అంటే ఈ భావన మనసుకు మనం ఇచ్చిన సజెషన్. శరీరాన్ని పడుకోబెట్టడం, ఓ మనసా ఈ శరీరాన్ని నువ్వు ఎంత కదిపినా ఇంక శరీరం నీకు సహకరించదో, ఇది పడుకోవడానికి విశ్రాంతికి వెళ్ళిపోతుంది, కాబట్టి మనసా పడుకుందాం అని దానికి కూడా భావరూపంలో చెప్పాం. పడుకున్నాం. అయితే శరీరం పడుకున్న లోపల ఆలోచనలు కదులుతూనే ఉంటాయి, సాగుతూనే ఉంటాయి, భావాలు కదులుతూనే ఉంటాయి. అంటే ఏంటి? మనసు కదులుతుంది. ఆలోచనలు కదలటం, భావాలు కదలటం, జ్ఞాపకాలు కదలటం, గుర్తుగా రావటం, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనసు కదులుతున్నది. ఎందుకని మనసు కదులుతుంది? దానికి అర్థం కాల. మనం తిరుగుతూ ఉంటాం కదా, ఈ శరీరంతో మనం అనుకున్నవన్నీ చేస్తూ ఉంటాం కదా, మనకు వచ్చిన ఆలోచనని ఆచరణలో పెడతాం కదా, మనం చక్కగా భావోద్వేగాలకు గురవుతాం కదా, అనేకం ప్రయత్నిస్తాం కదా, అనేకం పొందుతాం కదా, అనేకం అనుభవిస్తాం కదా. అలాగే ఇప్పుడు కూడా చేద్దామని అది కదులుతూనే ఉంది. ఎందుకని? మనసుకి ఘనత్వం లేదు, అది శక్తి స్వరూపం. అది కదులుతుంది ఆలోచన రూపంలో, భావాల రూపంలో, జ్ఞాపకాల రూపంలో. కానీ శరీరము దానికి సహకరించట్లేదు. ఆల్రెడీ మనం చెప్పేసాం, పడుకోవడానికి వెళ్తున్నాం, ఇంకా పడుకుంటాం, ఇంకా రేపొద్దునే చూసుకోవటం. కానీ మనసు ప్రయత్నించింది, కదిలి 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 ఇక శరీరము సహకరించదు అని చెప్పి మనసు కూడా విశ్రాంతి స్థితికి వెళ్ళింది, తప్పనిసరి పరిస్థితుల్లో ఆగింది అని చెప్పాలి. ఎందుకని? శరీరం కదలకపోవటం వల్ల. శరీరం కదలలేకపోతే ఎంత కదిలినా మనసు ఏమి చేయలేదు, అనుభవించడానికి కుదరదు. ఇలా శరీరము కదలకుండా శరీరము నిద్రాస్థితిలోకి మంచం మీదకి వెళ్ళి మనసు కదులుతున్నప్పుడు జరిగేదే స్వప్నావస్థ. అక్కడ నిజంగా ప్రపంచం అంతా ఉంటుంది, నిజంగా మనుషులందరూ ఉంటారు, నిజంగా వస్తువులన్నీ ఉంటాయి. మనం భౌతిక ప్రపంచంలో ఏమేమి చూసి ఏమేమి అనుభవించామో అవన్నీ కల్లో ఉంటాయి. ఆ కల్లో నేను కూడా ఉంటాను, ఎవరు కలగంటున్నారో వాళ్ళు కూడా కల్లో ఉంటారు. మొత్తం కలంతా సాగుద్ది. ఇది స్వప్నావస్థ. కానీ అది కూడా జరిగి 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 ఇక శరీరం కదలటం లేదని మనసు ఆగిపోద్ది. మనసు నిర్ణయించుకుంటుంది, ఇన్ని చూపించాను, ఇన్ని చేశాను, ఇన్ని కదిలాను, ఇన్ని ఆలోచించాను, ఇన్ని పరిగెత్తించాను, అయినా శరీరం లేవట్లేదంటే ఇక లేవదు. కాబట్టి మనం కూడా కాసేపు ఆగిపోదాం, శరీరం మళ్ళీ లేచినప్పుడు చూద్దామని మళ్ళీ ప్రయత్నిద్దామని అది కూడా రెస్ట్ తీసుకుంటుంది. అంటే మనసు తనలోని విషయాలను ఆపుతుంది కదపకుండా. అప్పుడు అది ప్రాణశక్తిగా ఉంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ తయారైన మనసు యొక్క అసలు స్వరూపం ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తిలో మనం శరీరంతో గ్రహించినటువంటి ప్రాపంచిక విషయాలన్నీ ప్రాణశక్తిలో, ఆ ప్లేసులో, ఆ ప్రాణశక్తి అనే ప్రదేశములో ఇవన్నీ ఉన్నాయి, అక్కడ కలిసినాయి. అవే ఎగిసిపడుతూ ఉంటాయి. ప్రాణశక్తిలో కలిసినప్పుడు వాటికి చైతన్యత ఉంది, శక్తి చైతన్యము కనుక ఇవి ఆలోచనలుగా కదులాడుతూ ఉంటాయి. ఈ విషయాలు ఇప్పుడు విషయాలన్నీ కదిలి కదిలి ఆగిపోయినప్పుడు, విషయాలు ఆగిపోగానే స్వచ్ఛమైన ప్రాణశక్తి మిగిలిపోయింది. ఆకాశ స్థితి, స్వచ్ఛమైన ప్రాణశక్తి. దాన్ని మనం గాఢ నిద్ర అంటాం. అంటే మనసు కూడా ఆగిపోతే గాఢ నిద్ర. శరీరం ఆగి మనసు ఆగిపోతే స్వప్నావస్థ. శరీరము, మనసు, ప్రాణశక్తి మూడు కలిసి మేలుకొని తిరుగుతుంటే జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది, అన్నీ ఎరుకతో పనిచేసుకుంటూ ఉంటాం. స్వప్నావస్థలో శరీరం ఆగిపోయింది, మనసు, ప్రాణశక్తి. అందుకని మనసు యొక్క స్వరూపం ప్రాణశక్తి. ప్రాణశక్తిలో విషయాలు ప్రింట్ అయినాయి. అంటే మనసు, ప్రాణశక్తి కదులుతున్నాయి. ప్రాణశక్తిలో మనసు కదులుతుంది అనాలి. ప్రాణశక్తి కదలటానికి ప్లేస్ లేదు, అసలు ఉన్నదంతా ప్రాణశక్తి, అదే ఆకాశము. ఇప్పుడు కదిలి కదిలి ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు కదిలి స్వప్నలోకంలో కదిలి కదిలి ఇంకా శరీరం సహకరించటం లేదులే అని మనసు కూడా ఆగిపోయింది, ఆలోచనలు ఆగిపోయినాయి, భావాలు ఆగిపోయినాయి. అప్పుడు ఒట్టి ప్రాణశక్తి మిగిలి
మిగిలింది. అదే గాఢ నిద్రాస్థితి. అంటే ఒట్టి ప్రాణశక్తి ఎలాంటిది? ఒట్టి ఆకాశము లాంటిది. మేఘములు లేని ఆకాశం, నక్షత్రములు లేని ఆకాశం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఖాళీ ప్రాణశక్తి అలా ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడో చోట కూర్చొని వింటూ ఉండుంటారు, నేను ఎక్కడో చోట కూర్చొని చెబుతూ ఉండుంటాను. మన చుట్టూ ఉన్న వస్తువులు విషయాలు తీసేసి ఖాళీని చూడండి. ఆ ఖాళీ ఎలా ఉందో ప్రాణశక్తి అలాగా ఉంది. అది శక్తి, ఖాళీ కాదు అది. కానీ శక్తి మనకు తెలియదు కనుక దాన్ని ఖాళీ అని పిలుస్తున్నాం. అందుకే గాఢ నిద్రాస్థితిలో నేను ఉన్నాను అన్న ఎరుక కూడా నాకు ఉండదు. నిద్ర అర్థమైతే మెలకువ అర్థమైపోద్ది. అంటే అసలు నిద్ర అంటే ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం, కానీ ప్రాణశక్తి స్థితిలో నేను అన్న ఎరుకుందా? లేదు. స్వప్నావస్థలో ఉంది. కళ్ళ నేను ఉన్నాను, మనుషులు ఉన్నారు, సృష్టి ఉంది, బోల్డ్ ఉంది. నిజంగా అనుభవిస్తున్నట్టే ఉంది. కళ్ళ నుంచి భయపడి లెగుస్తాం, కళ్ళ ఆనందపడతాం, సుఖపడతాం, దుఃఖపడతాం. అది తీవ్రమైనప్పుడు లేచి కూర్చుంటాం కూడా. ఎందుకని? తీవ్రమైనప్పుడు అది శరీరాన్ని కంపింపజేస్తుంది. అధికమైన ఒత్తిడి అయినప్పుడు శరీరం కంపనకు లోనవుద్ది, భయాలకి బాధలకి. అధికమైనప్పుడు ఆ కంపనకి శరీరం కంపించి లేచిపోద్ది. ఎందుకని? శరీరానికి మనసుకి ఉన్న అవినాభావ సంబంధం. అది మెలకు వచ్చేస్తుంది. మనం ఓహో ఇది కళ అని మళ్ళీ పడుకుంటాం. అంటే స్వప్నావస్థలో ఏం జరిగింది? ఆలోచనలు అంటే మనసు ప్రాణశక్తి కలిసి కదిలినాయి. మనసు అంటే ఏంటి? ప్రాణశక్తి ప్లస్ ఆలోచనలు. ప్రాణశక్తి కదులుద్దా? కదలదు. పరిమితమైనటువంటి ఆలోచనలు, భావాలు, అనుభవాలు కదులుతాయి. అంటే సృష్టి, మనోరూపంలో ఉన్న సృష్టి కదులుతుంది. ఇప్పుడు ఆలోచనలు ఆగిపోతే ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. అదే నిద్రాస్థితి. అందుకని అక్కడ నేను అనేది తెలియదు. ఈ నిద్రాస్థితిని ఎవరైతే ఈ ప్రాణశక్తి స్థితిని సాధనతో అనుభవం పొందుతారో, ఇప్పుడు నిద్రాస్థితి సృష్టి సహజంగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు సృష్టి సహజ ఏర్పాటు మనకి, ప్రతి మనిషికి నిద్ర అనేది. అందువలన ఆ సహజ ఏర్పాటులో మనం ఏం ప్రయత్నించలేదు కనుక దానికి నిద్ర అని ఒక పేరు పెట్టుకొని నిద్రపోయాను, నిద్ర లేచాను అంటున్నాం. కానీ ప్రయత్నించి అసలు ఈ స్థితి ఏంటని తెలుసుకున్నప్పుడు, ప్రయత్నముతో ఎరుకతో దానిని గ్రహించినప్పుడు నిద్రాస్థితే నా ప్రాణశక్తి స్థితి, అదే అనంత ఆత్మశక్తి స్థితి అని అనుభవం అవుతుంది. అనుభవంగా తెలుస్తుంది. ఏకత్వ భావన, అసలు భిన్నత్వ భావనే ఉండదు. ఈ విషయాన్ని అనుభవం చెందిన మహాత్ములు చెప్పారు. ఇవాళ కాదు, నిన్న కాదు, కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతిలో ఉన్నటువంటి కొంతమంది ప్రయత్నించిన మహాత్ములు చెప్పుకుంటూనే వస్తున్నారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏమని? ప్రాణశక్తి స్థితే ఆత్మశక్తి స్థితి. మేము దాన్ని ప్రయత్నించి శోధించాము. నిద్రాస్థితిని పోలిన స్థితిని మెలకువలో మేము ప్రయత్నించి సాధించాము. శరీరాన్ని ఆపాము, మనసును ఆపాము. మెలకువలో, ఎరుకలో, జాగ్రత్త అవస్థలో ధ్యానము, తపస్సులనేటువంటి పేరుతో శరీరాన్ని ఆపి, మనస్సులను ఆపి, దానికోసం తపించి ప్రాణశక్తి స్థితిని మెలకువలో అనుభవం చెందాము. అప్పుడు అంతా ఏకత్వ భావనే ఉంది. అక్కడ అసలు ఏ భావన లేని అభావ స్థితి ఉంది. ఒక పరిమితంగా శరీరంగా నేనున్నానన్న భావన కూడా లేదు. నేను అని అనాలని అనిపించటం లేదు. అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ఉనికిగా. మొత్తం సమస్తం ఉనికే, మొత్తం సమస్తం ఎరుకే, మొత్తం సమస్తం ఒకటే, అంతే. ఇది అదని చెప్పాలన్న భావన అసలు పుడతలేదు. రెండవది ఏం లేదు అక్కడ చెప్పడానికి. దాంట్లో ఏ విశేషము లేదు, ఏ విశేషణము లేదు. శక్తి స్థితి అలా ఉంటుంది. దాన్ని కాన్షియస్నెస్ అన్నారు, దాన్ని ఎగ్జిస్టెన్స్ అన్నారు, ఉనికి అన్నారు, చేతన అన్నారు, చైతన్యము అన్నారు, ఎరుక అన్నారు. అనేక పేర్లు పెట్టారు దాన్ని గ్రహించడానికి. అది ఎవరు చెప్పారు? ఇదేమో అభూత కల్పన కాదు, ఎవరో కల్పించింది కాదు. మనిషి తను ఆ స్థితిని తనలోనే అనుభవించాడు. బయట నుంచి తెచ్చుకునేది కాదు అది, బయట గ్రహించగలిగేది కూడా కాదు అది. తనలో తాను, తపస్సు అంటే తనలోకి తాను డెప్త్కి వెళ్ళిపోయాడు. శరీర భావాన్ని మర్చిపోయే వరకు వెళ్ళిపోయాడు. మనోభావాలన్నింటినీ వదిలేసే వరకు వెళ్ళిపోయాడు. అలా అప్పటి వరకు తపస్సు చేస్తానే ఉన్నాడు. ప్రయత్నించాడు ఎన్ని సంవత్సరాలైనా. ప్రయత్నించి మెలకువలో నిద్రాస్థితిని అనుభవం చెందాడు. మనం నిద్రాస్థితిలో సహజంగా ఊరిని వెళ్ళిపోతున్నాం, సృష్టి ఏర్పాటు చేసింది అది. ఇప్పుడు తన ప్రయత్నం చేత మెలకువలో నిద్రాస్థితిని తెలుసుకున్నాడు.
ఆ నిద్రాస్థితి ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం, శరీరం ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, మిగిలిపోయింది ప్రాణశక్తి. అదే నిద్రాస్థితి. ఇప్పుడు తను ఏం తెలుసుకున్నాడు? నిద్రాస్థితిని తపస్సుతో తెలుసుకోవటం అంటే ప్రాణశక్తి స్థితిని తెలుసుకున్నాడు. అది ఎరుకలో ప్రయత్నంతో తెలుసుకున్నాడు. స్వచ్ఛమైన ప్రయత్నంతో సంవత్సరాల పర్యంతము తపస్సు చేసి తెలుసుకున్నాడు. తనలోకి తాను వెళ్ళి తెలుసుకున్నాడు. అప్పుడు తెలిసింది ఉన్నదంతా ఒకటే శక్తి, సర్వవ్యాపకం. అసలు నేనన్న భావన లేదు, నువ్వన్న భావన లేదు, భిన్నత్వం ఏమీ లేదు. ఇది అది అని చెప్పడానికి అసలు ఏ విశేషణము లేదు. రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, నిరాకారము, నిర్గుణము, అనిర్వచనీయము, అవాన్మానస గోచరము, అఖండము, అనంతము, సర్వవ్యాపకము. మొత్తం ఎన్ని పదాలు చెప్పినా అది అక్కడ ఏమీ లేదు. ఓన్లీ ఉనికి ఉన్నది అన్న ఒక భావన ఉంది. ఆ ఉన్నది అని చెప్పడానికి కూడా ఎవరు లేరు, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. కానీ ఉన్నదని తెలుస్తుంది అంతే. అది నేనేం తెలుస్తుంది. ఇలా ఉన్నది ఎలా ఉందని చెప్పడానికి కూడా లేదు. అలాంటి స్థితి ఒకటి అనుభవం అవుతుంది అని చెప్పాడు. అది మహాత్ములు అనుభవం పొంది చెప్పారు, ఊరికనే చెప్పలా, అనుభవం పొంది చెప్పారు. అదే మోక్షము, అదే ఆత్మ సాక్షాత్కారము, అదే దైవత్వము, అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి, అదే బ్రహ్మము. అలా ఏ పేర్లు పెట్టినా అదే. దాన్ని తెలుసుకోవటానికి మనిషి చేసే ప్రయత్నము ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అయితే ఇక్కడ ప్రశ్నలో మన సోదరుడు గాఢ నిద్ర నుండి మేలుకునేటప్పుడు మేలుకునే ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అన్నారు. నిద్రపోయేటప్పుడు నిద్ర ప్రక్రియ ఎక్కడ జరిగింది? సేమ్ అక్కడే మేలుకునే ప్రక్రియ జరుగుతుంది. శరీరాన్ని ముందు మంచం మీద పడుకోబెట్టాం, శరీరం కళ్ళు మూసుకున్నాం, అలా ఆలోచనలు సాగుతున్నాయి. సాగుతూ సాగుతూ ఆలోచనలు వెళ్తూ స్వప్నలోకం సాగింది. అలా సాగుతూ సాగుతూ ఆలోచనలు ఆగిపోయినాయి. ఎప్పుడు ఆగినాయో తెలీదు. తప్పన మనం నిద్రలోకి ఎప్పుడు వెళ్ళామో తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనసు ఉన్నంత వరకే తెలుస్తుంది. మనసు ఆగిపోతే తెలియటం ఆగిపోద్ది. అందుకని ప్రతి వ్యక్తికి తాను ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు అసలు. ఎందుకని మనసు ఆగిపోయింది. మెలకువ ఎక్కడ మొదలవుతుంది అంటే మనసు మేలుకున్నప్పుడు. మళ్ళీ మనసు కదిలింది, శరీరం వెలుస్తుందేమో అని మనసు మళ్ళీ కదిలి చూసింది. అందుకే తెల్లవారుజామున కూడా కళ్ళు వస్తాయి, రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు వస్తాయి. స్వప్నావస్థ నుంచి గాఢ నిద్రలోకి వెళ్తాం, మళ్ళీ గాఢ నిద్రలోంచి స్వప్నావస్థకు వస్తాం. స్టెప్ ఇంతే. శరీరాన్ని మంచం మీద పడుకోబెట్టి ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. అలా సాగుతున్న ఆలోచనలు సాగుతూ శరీరం కదలట్లా. అది ఊహాత్మకంగా స్వప్నావస్థగా తీసుకొని ఆ స్వప్నావస్థలోంచి గాఢ నిద్రలోకి వెళ్తాం. గాఢంగా కొంతసేపు నిద్రపోతాం. అలా నిద్రపోయినాక మళ్ళీ ఈ గాఢ నిద్రలోంచి, గాఢ నిద్ర ఏంటంటే ప్రాణశక్తి స్థితి అని ముందే చెప్పాం. గాఢ నిద్ర అనేది ఏమి లేదు అక్కడ. శరీరం విశ్రాంతి తీసుకుంది, మనసు విశ్రాంతి తీసుకుంది, ప్రాణశక్తి స్థితి మిగిలింది. విశ్రాంతి తీసుకొని లేవటం వలన శరీర మనస్సులు హాయిగా ఉన్నాయి, అంతే, రిలాక్స్ అయినాయి. అంతే తప్ప గాఢ నిద్ర అనేది ఏమి లేదు. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాం. ఆ ప్రాణశక్తి స్థితి అనేది తెలియనంత వరకు ఇది గాఢ నిద్రే, అది నిద్రాస్థితే. కాబట్టి మళ్ళీ ఏ గాఢ నిద్రా స్థితిలోకి, ఏ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళామో అక్కడి నుంచి మళ్ళీ మనసు మొదలైంది శరీరాన్ని కదిపి చూద్దామని. అందుకని మనసు యొక్క మొట్టమొదటి కదలిక మెలకువ. అందుకని తెలియటం అనేది ఎప్పుడు ప్రారంభం అవుద్ది? మనసు కదిలితే. తెలియటము అనేది ఎప్పుడు ఆగిపోద్ది? మనసు ఆగిపోద్ది. అందుకే ప్రాణశక్తి స్థితిలో తెలుసుకోవటం అనేది ఉండదు, తెలియటం అనేది ఉండదు. అందుకే ప్రాణశక్తి స్థితిలో చెప్పడానికి ఏముండదు, ఒకటే ఉంటుంది చెప్పడానికి. ఏంటి అంటే ఉన్నానన్న భావన, ఎరుకుంది నాకంతే. మరి మాట్లాడుతున్నారు కదండి, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అంటున్నారు, జీవన్ముక్తుడు అంటున్నారు, స్థితప్రజ్ఞుడు అంటున్నారు, అయ్యా అంటున్నారు, ఇయ్య అంటున్నారు, వాళ్ళు బోధలు చెబుతున్నారంటే ఇవన్నీ శరీర మనోభావాల్లోకి వచ్చి చెబుతున్నారు. ఆత్మశక్తి భావంలో అసలు మాట చెప్పడానికే ఉండదు. ఆకాశం ఏం మాట్లాడుతుంది? అక్కడ ఏం లేదుగా, అది శక్తి తత్వంగా మాట్లాడేది. ఎప్పుడు కూడా అది ఆత్మ గూర్చి అయినా, దేవుడి గూర్చి అయినా, లేదా భౌతికమైన ఏదైనా మాట్లాడుతుంది, చెబుతుంది అంటే అది శరీరము, మనస్సు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకని పూర్ణ ప్రాణశక్తి భావనలో అసలు కదలిక, మాట్లాడటం, చెప్పటం ఏమి ఉండవు. అదే ఏకత్వానుభూతి.
కాబట్టి నిద్ర అనేది మనసు అంటే శరీరం ముందు పడుకొని మంచం మీద మనసు కూడా విలీనమైపోయింది, ఇంక శరీరం సహకరించట్లేదు, అది కూడా ఆగినప్పుడు నిద్ర స్థితికి వెళ్ళాం. మెలకువ ఎక్కడ ప్రారంభమైంది అంటే మళ్ళీ మనసు కదిలింది, మేల్కొని చూద్దాం, కదిలి చూద్దాం శరీరం సహకరిస్తుందేమో అని. అందుకని రాత్రి కళ్ళు వస్తాయి, ఉదయం కళ్ళు వస్తాయి. అంటే మనసు మళ్ళీ కదిలి శరీరం కదలినప్పుడు తెల్లవారుజామున మనసు కదలికలన్నీ మళ్ళీ కలలుగా ఉంటాయి. అవి కలలు కాదు, పాడు కాదు, మనో కదలికలు. మనసు కదులుతుంది. ఈ ఈ మనసు, శరీరము, ప్రాణశక్తి అనేటువంటి మనిషి యొక్క పనితీరు తెలియని వాళ్ళు ఇక శాస్త్రాలు రాసుకున్నారు, కళల శాస్త్రాలే రాసేసుకున్నారు. ఈ కళకి ఇది, ఈ కళకి ఇది అని బోళ్ళు చెప్పేసుకున్నారు. ఇంకా మనుషులు ఎప్పుడు వీళ్ళ కల్పనాత్మక ప్రపంచంలో సాగుతూ ఉంటారు. అసలు ఏమీ లేదు, అక్కడ మనసు కదులుతుంది అంతే. మనసు కదులుతున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు అది స్వప్నావస్థ, తెల్లవారు లేచేటప్పుడు అది స్వప్నావస్థ. అలా కదిలి కదిలి శరీరము అలసట తీరిపోయి ఇప్పుడు ఈ మనో కదలికకే శరీరము సహకరిస్తుంది, మేలుకోవటం ఉంటుంది. అందుకని మెలకువ ఎక్కడ ప్రారంభమైంది అంటే మనసులో ప్రారంభమైంది. రాత్రి నిద్ర ఎక్కడైతే మొదలైందో అక్కడే మెలకువ ప్రారంభమైంది. మనసు ఆగిన చోట నిద్ర ప్రారంభమైంది, మనసు కదిలిన చోట మెలకువ ప్రారంభమైంది. రెండు ప్లేసులు ఒకటే, అదే మనసు. మనసు యొక్క మొట్టమొదటి స్థితి, మొదటి ఆలోచన. మనసు యొక్క మొదటి కదలిక మెలకువ, మనసు యొక్క చిట్ట చివరి కదలిక నిద్ర. ఇంకా ఇది కదలడో, పగలంతా తిరిగేసి 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 ఇంకా కదలడో, స్వప్నావస్థలో కూడా తిరిగేసి తిరిగేసి ఇంకా శరీరంతో వీడు కదలడో, ఏం కదలదని నిర్ణయించి ఆగిపోయింది. అది చిట్ట చివరి కదలిక, ఆ రోజుకి అది నిద్ర అయిపోయింది. మొట్టమొదటి కదలిక మళ్ళీ లభిస్తుంది, పొద్దున్నే మెలకువ అయింది. మనసు యొక్క మొదటి కదలిక మెలకువ, మనసు యొక్క చివరి కలయిక ఒక రోజులో చివరి కదలిక నిద్ర. చివరి కదలిక ఆగిపోవటం నిద్ర, మొదటి కదలిక కదలటం మెలకువ. అక్కడైంది. ఇది ఎవరికి వాళ్ళు ఇప్పుడు చెబితే వినటం కాదు, ఎవరికి వాళ్ళు చక్కగా విన్నదాన్ని 1కి 10 సార్లు మననం చేసుకుంటూ మీరు కూర్చొని చక్కగా మీ శరీరాన్ని, మీ మనసుని, మీ ప్రాణశక్తిని పరిశీలించుకోండి. దానికి అనుమానాలు వస్తే అడగండి, లేదా అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలను చదువుకోండి. అవి చదువుతున్నప్పుడు మళ్ళీ సందేహాలు వస్తే అడగండి, ఆ సందేహాలు తీర్చుకోండి. ఎంతో మంది జ్ఞానులు ఎన్నో చెప్పెళ్ళారు. అలా ప్రయత్నించినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ఆ ప్రయత్నం కోసమే శీర్షికలు. నేను ప్రయత్నించుకుంటున్నాను, ఆ ప్రయత్నంలో సఫలీకృతుడనవ్వాలనే భావనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో నేను నాకు సత్సంగంగా, శ్రవణంగా, మననంగా కాసేపు ఈ ఆత్మజ్ఞాన భావ సాధనగా ఉపయోగపడుతుందని ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నాను. ఇది కేవలం నా కోసమే, నేను ఎవరినో ఉద్ధరిస్తానో, ఎవరికో ఏదో అర్థమయ్యి చెప్పేస్తానో, ఎవరికో ఏదో చెప్పగలనో అనేటువంటి భావనతో కాదు, అహంకారంతో అసలు కాదు. నాకు ఆ భావన లేదు. ఎందుకంటే నాకు ఎటువంటి ఆత్మానుభూతి కలగలేదు, ఎటువంటి జ్ఞానానుభూతి కలగలేదు, ఎటువంటి మోక్షము కలగలేదు, ఎటువంటి జ్ఞానోదయం కలగలేదు. అతి సామాన్యుడను. అయితే ప్రయత్నించుకుంటున్నా. ఆ ప్రయత్నం నాకు అర్థమవుతుంది. నేను కొద్ది కొద్దిగా ముందుకెళ్తున్నానని కూడా నాకు తెలుస్తుంది. నాలో చెడు గుణాలు తగ్గిపోతున్నాయి, మంచి గుణాలు పెంచుకుంటున్నాను. అలా కొద్ది కొద్దిగా నేను సాధన చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేసుకెళ్తున్నాను. కాకపోతే నా కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, నా బిడ్డలు ఉన్నారు, నా భార్య ఉంది. వాళ్ళకి ఏర్పాట్లన్నీ నేనే చూడాలి. అవన్నీ చూసుకుంటూ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా, హాయిగా, చక్కగా సాగుతూ మిగిలిన సమయంలో కొంత సమయం మీతో ఈ శీర్షికలు పంచుకుంటూ, ఆ మిగిలిన సమయంలో నేను ఎంత సమయం ప్రశాంతంగా కూర్చోగలనో కూర్చుంటూ, మిగిలిన సమయం టీవీలు, సినిమాలు, ఏయో టీవీలో వచ్చే ప్రోగ్రాంలు చూసుకుంటూ సంపూర్ణ భౌతిక జీవితమే జీవిస్తున్నాను. ఎటువంటి గొప్ప జీవితం కాదు నాది. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోండి. మీ భౌతిక జీవితాన్ని పాడు చేసుకోబాకండి, మీ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోబాకండి, మీ ఆర్థిక జీవితాన్ని పాడు చేసుకోబాకండి, మీ శారీరక మానసిక ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి, మీ సామాజిక జీవితం పాడు చేసుకోబాకండి. అందరితో మంచిగా ఉండండి. అలా ఉంటూ ఇది వింటూ తెలుసుకుంటూ చదువుకుంటూ ఎన్నో ఆత్మజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. ఎంతో మంది మహాత్ములు ఆత్మతత్వాన్ని చెబుతున్నారు. అవన్నీ వింటూ ఎవరు ఎక్కడ ఏది చెప్పినా అది చెబుతుంది మీ గురించే.
శరీరం మీది, మనసు మీది, ప్రాణశక్తి మీది. ఇక్కడ చెప్పేవాడికి విలువ లేదు, ఆ విషయాన్ని చెబుతున్న గ్రంథానికి విలువ లేదు. ఆ విలువ ఎవరికి ఉందంటే దాన్ని చదువుకొని ఆచరిస్తున్న వాడికి, అది విని ఆచరించుకునేవాడికి. విలువైన వాడు ఇక్కడ మనిషి, గ్రంథాలు కాదు, చెబుతున్న వాళ్ళు కాదు, దాన్ని గ్రహించి ఆచరించుకునే మనిషి. అందుకనే ఎవరికి వాళ్ళు మీరే, మీకు మీరు విలువైన వాళ్ళు. మీరు విలువ ఇచ్చుకోండి, మీ విలువను తగ్గించుకోబాకండి. ఎవరో బాగా చెప్పేస్తున్నారని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద ఢమాలమని పడిపోయి ఇప్పుడు మీరు మమ్మల్ని తరింపు చేయాలని అనబాకండి. ఎవరో మిమ్మల్ని తరింపు చేయలేరు, మిమ్మల్ని మీరే తరింపు చేసుకోవాలి. అలాని గురువుల్ని, మహాత్ముల్ని గౌరవించొద్దని కాదు, మీ విలువను తగ్గించుకోకుండా మీరు శ్రమపడాలి, కష్టపడాలి. మీరు మీకు విలువ ఇచ్చుకుంటేనే శ్రమ పడతారు, కష్టపడతారు, తపస్సు చేస్తారు. మీరే తపస్సు చేయాలి, మీరే తపస్సు చేసి మిమ్మల్ని మీరే తెలుసుకోవాలి. అంటే సాధన మీరే, సాధన చేస్తున్నానా లేదా అని మిమ్మల్ని గమనించుకునే సాక్షి మీరే, సాధనల్లో పొందేటువంటి గమ్యమైనటువంటి సాధ్యము మీరే. ఎందుకని అన్ని మనమే, శరీరం మందే, మనసు మందే, ప్రాణశక్తి మందే. ప్రాణశక్తికి వెళ్తే దాని యొక్క అనంతత్వ పేరుకొచ్చే దాన్ని నశింపు లేదు దానికని తెలుస్తుంది. నశింపు లేనప్పుడు అసలు నాకే నశింపు లేదు అని తెలుస్తుంది. అంతే. శరీర మరణంతో నాకు ఏ సంబంధ బాంధవ్యం ఉండదు, అది వస్తుంది పోతుంది. కానీ శక్తిగా నేను ఎప్పుడు శాశ్వతము అనేటువంటి భావన మనలో స్థిరపడుతుంది. అలా చక్కగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అర్థమైన వాళ్ళు జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరిస్తున్న వాళ్ళు సందేహాలు వస్తే అడగండి, చెప్పుకుంటూ వెళ్దాం. ఇది ఆధ్యాత్మిక విద్యాలయంలో ఆధ్యాత్మిక విద్యార్థులుగా అనేక మంది మహాత్ములు అందించినటువంటి పాఠ్య గ్రంథాలను, ఆత్మజ్ఞాన గ్రంథాలను, ఆత్మజ్ఞాన విద్యను, ఆత్మవిద్యను, బ్రహ్మ విద్యను మనం తెలుసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. అంతే ఇక్కడ జరుగుతుంది. ఇందులో నేను అతి సామాన్యుణ్ణి, ప్రయత్నించుకుంటున్నా. కాబట్టి నాకు అసలు ఎటువంటి విలువ లేదు, ఎటువంటి గొప్పతనం లేదు. అందరూ మహాత్ములు చెప్పిన విషయాలను మీకు చెబుతున్నాను అంతే. అది కూడా నేను చదువుకొని నాకు అర్థమైన వాటిని నేను కూడా వాటిని పొందే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో ముందుకెళ్తున్నా, అన్ని మీతో పంచుకుంటున్నా. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి, సందేహాలు వస్తే అడగండి. ఇక ఇవి నచ్చని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రపంచంలో. ఒక వ్యతిరేక వర్గం అనేది ప్రపంచంలో అన్ని విషయాల్లోనూ ఉంటుంది. అలా ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, నేను అసలు మీ జోలికి రాను, మీ గొడవకు రాను, మీ వైపే రాను, నా ఇంట్లో నేను కూర్చొని ఏదో చెప్పుకుంటున్నా, ఎవరింటికి అసలు నేను వెళ్ళను, ఎవరి జోలికి వెళ్ళను. కాబట్టి వాడొక సామాన్యుడు అని నేనే చెప్పుకుంటున్నా, నాకేమీ తెలియదు, నేను అతి సామాన్యుడిని అని. కాబట్టి నన్ను క్షమించి వదిలివేసి వ్యతిరేకతలు పెంచుకోకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.